హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి అంటే మన పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్ళ లారీలు ఏవైతే వాటిని ఆపిచ్చేశారు. ఆపిచ్చి బ్యాక్ పంపించారు. కారణం దాదాపు గత కొద్ది రోజుల వ్యవధిలోనే 50 లక్షల పైచిలు కోళ్ళు చనిపోయాయి. ఏంటి అన్నప్పుడు ఫస్ట్ అంతు చికెన్ వైరస్ అన్నారు, బ్యాక్టీరియా అన్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు. అది కృష్ణా జిల్లాలోని గంపలగూడెం కూడా విస్తరించింది. అది శాంపిల్ చెక్ చేస్తే నిజమని చెప్పి తెలిసింది. దాంతో గంపలగూడెం చుట్టుపక్కల 10 కిలోమీటర్ రేడియస్లో గుడ్లు చికెన్ జోలికి పోవద్దని చెప్పారు. ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్ళను వాటాపి వెనక పంపించేశారు. అయినా సరే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మీరు చికెన్ కనుక తినదలుచుకుంటే 100 డిగ్రీల పైన ఆ వేడిలో ఉడికించి జాగ్రత్తగా ద బెస్ట్ వేలు అది ఉడికించుకున్నాక కూరను వండుకున్నాక మాత్రం తినాలని చెప్తున్నారు. రేట్లు తగ్గినాయి, అయినా సరే పాపం చాలా చోట్ల కొనట్లేదట. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు భారీ లాసుల్లోకి వెళ్ళిపోయారు. సరే, సామాన్య ప్రజానికానికి భయాలు ఎటు ఉంటాయి కాబట్టి అందుకే నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తూ అర్జెంటుగా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కోడిగుడ్డు కానీ మాంసానికి సంబంధించి కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఆ గోదావరి జిల్లా కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే ద బెస్ట్ వేలో ఉడికించి అప్పుడే తినండి. ఎందుకన్నా మంచిది అనుకుంటే ఒక 2-3 వారాల పాటు గుడ్లకి చికెన్కి దూరంగా అయితే ఉండండి. బట్ బీ అలర్ట్.